ఇట్లా రావాలి అసలు అయితే దుంప. ఇది కదా హ్యాపీనెస్ అంటే. 4 టబ్బులు పండింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా రూబీ పసుపు అంతా హార్వెస్ట్ చేస్తుందంట, అది వీడియో. ఇదిగోండి ఇక్కడ పసుపు వేసాం కదా, ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నాము. తవ్వి చూస్తున్నాం అసలు ఏ స్టేజ్లో ఉందో పాపం. ఇదేదో దుంపలు అయితే పెట్టాం కానండి, అస్సలు పోషణ చేయలేదు. మరి ఎంత మాత్రం వస్తుందో ఏంటనేది చూద్దాము. ఇలా అయిపోయినాక ఒక 10 రోజులు అలా ఒక నీళ్ళు పెట్టకుండా వదిలేసి తవ్వుకోవాలని చెప్పారు. ర్యాండమ్గా పెట్టేశాం కానండి, వాస్తవంగా అసలు ఎక్కడ ఏం పెట్టాను, ఎక్కడ ఏమి దీనికి పోషణ అనేది చేయలేదు. జస్ట్ వాటర్ ఇచ్చామంతే. పెట్టే ముందు కొంచెం ఎరువేసినట్టున్నాము, అదే ఇంకా దానికి పాపం ఏమి మధ్యలో ఏమి ఇవ్వలేదు. ఇదిగోండి కరెక్ట్ టైంలోనే హార్వెస్ట్ చేస్తున్నాము. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. బా అసలు ఎంత మంచి వాసన వస్తుందో. దీన్ని మించిన సంతోషం ఉండదండి నిజంగా. మనం వేసిన ఎంతన్నా రానివ్వండి, పంట తీసుకునేటప్పుడు ఉన్న సంతోషం ఇంకా దేనికి ఉండదు లైఫ్లో. నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఇవి ఇందులో రకరకాల పసుపు ఉందన్నమాట. కొంచెం లేట్ అయిందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, లేట్ అయితే అంటే మా వాళ్ళు తెలియక నీళ్లు పెట్టారు. నేను వద్దని చెప్పాను కానీ మరి మర్చిపోయారేమో, నీళ్లు పెట్టారు. దాంతో చాలా వేస్ట్ అయిపోతుంది. అది చేయకూడదు. మనం వన్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా వదిలేసేయాలా. ఒక 3-4 డేస్ 1 వీక్ తర్వాత మనం జస్ట్ హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది కస్తూరి పసుపు అంటండి. ఇది అది కూడా అలాగే కొంత కుళ్ళిపోయింది. ఇంకా ఇదంతా ఇట్లా తీస్తున్నాము. ఇదిగోండి మరీ బాగా వచ్చింది అంటానికి లేదు, మరీ రాలేదంటానికి లేదు, అట్లా వచ్చింది. ఏదో మొత్తానికి 4 కేజీలు వచ్చింది అనిపిస్తుంది చూడడానికి. చూద్దాం. ఇక్కడ వరకు అయితే ఇదిగోండి అట్లా కుప్పేసాము. పొలాల్లో కూడా ఇంతే వేస్తారా? ఏదో మన ఫీలింగ్ అంతే, మనం పండించేసామన్న ఫీలింగ్. ఏం చేయాలండి? ఇవి కూడా వాడుకోవచ్చా? ఇట్లా వీటికి వేరుకాయలాగా వచ్చినాయి చూడండి, వేరుశనగకాయలాగా. ఇవి కూడా వాడుకోవచ్చా? తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు ఈ పసుపు పంట గురించి మాకు వాస్తవంగా ఐడియా లేదు. ఇది కస్తూరి పసుపు, ఈ వైట్ కలర్లో ఉన్నది. సో ఇదంతా డిఫరెంట్ పసుపులు ఉన్నాయి ఇందులో. మొత్తం అంతా కలగా పులగా వేయింది మనకి. కొన్ని బాగా వచ్చినాయి ఇట్లా. ఇది మనం పెట్టిన మొక్క, దానికి వచ్చిన ఇవన్నమాట. ఇట్లా ఇది చూడటానికి జింజర్ లాగా లేదు. మరి అది కూడా ఇట్లాగే మా రూటే కదా, అది కూడా జింజర్ కూడా. ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి ఇంట్లో బాగా చేసుకోవాలి. అసలు కథ అది మెయిన్. నేను కూడా హెల్ప్ చేశాను. ఇప్పుడు ఇవాళ కాదు, ఇట్లాంటి పనులు అయితే మటుకి బాగా ఇంట్రెస్ట్ అసలు మా సంజమ్మకి. హార్వెస్ట్లే అయిగోండి భలే ఉన్నాయి కదా. ఇది బాగుంది. దీన్ని సగం ముక్క తోవేటప్పుడు ఇరిగిపోయింది. ఇవి కర్రీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి పసుపు చాలా మంచిది. పచ్చి పసుపుతో కర్రీ అబ్బా తిన్నావు కదా లాస్ట్ టైము. ఏమో ఒరే నువ్వు రాలేదు కదా రాజస్థాన్, అక్కడ స్పెషల్. ఇప్పుడు వింటర్ రోజులు స్పెషల్ కర్రీ అన్నమాట, ఇంకా స్పెషల్ డిష్. ఇట్లా రావాలి అసలు అయితే దుంప లెక్క ప్రకారం. దాన్ని ఇరిపేసేయద్దు. మీరు బాగా వచ్చింది. మట్టి పోవాలంటే ఇరపాలి. ఏమైంది? భలే ఉన్నది, బాగుంది కదా. ఇట్లా రావాలి చక్కగా పెద్ద. నెక్స్ట్ టైం నీట్గా పెట్టుకుందాం మళ్ళీ. మ్యాంగోది ఇది. ఇదిగోండి పైన మొత్తం అంతా కూడా కింద మీద బాగా వచ్చిందండి. పెద్ద దుంపలు వచ్చినాయి. కాకపోతే తవ్వటానికి కష్టంగా అనిపిస్తుంది. ఈసారి నుంచి అయితే మాత్రం ఓన్లీ టబ్స్లోనేనండి బుద్ధి వచ్చింది.
వేసాయి బాగా వచ్చినాయి పైన. చిన్న టబ్స్లో పెట్టుకోవాలి. ఇది మొత్తం అసలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో. ఇవన్నీ తీయాలి ఇప్పుడు. దుంప బాగా ఊరిందండి. అంటే వీటికి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వేస్తున్నాం కదా, కింద మర్చిపోతున్నాము, దాంతో రాలేదన్నమాట. ఇది మనం నీళ్లు పట్టడం ఆపేసామండి. పైన అయితే ఆపటం మూలంగా ఇట్లా మనకి బురద బురదగా లేకుండా నీట్గా వస్తుంది అనమాట పసుపు. కింద నీళ్లు పడతా ఉండేసరికి కుళ్ళిపోయింది. అది కూడా ఒక ఇది. ఇంకోటి ఏంటంటే మనకి పొలాల్లో కొంచెం ఇసుక ఏమంటారు అది, ఇసుక టైపు నేలలో పండిస్తారు అనుకుంటా, నేను అనుకోవటం పసుపు. గట్టి కాకుండా నార్మల్ అట్లా అనుకుంటున్నా. ఇది కొంచెం లూజ్గా ఉండే మట్టి అయితే ఇంకా బాగా వస్తుంది. ఈసారి ఇంకొంచెం ప్లాంట్గా జస్ట్ 3 టబ్బులు వేసుకుంటే సరిపోద్ది అనిపిస్తుంది నాకు. సరే అసలు ఇది కదా హ్యాపీనెస్ అంటే, నిజంగా ఎంత సంతోషంగా ఉందో. పొలాల్లో కూడా ఇంతే వస్తాయేమో కదా, పెద్ద పెద్దగా, ఇంకా పెద్దగా వస్తాయా? చూడండి బుజ్జి ప్రాణి. చెప్పండి దీని గురించి తెలిసిన వాళ్ళైతే. ఇంకా పెద్దగా వస్తాయా, రౌండ్గా వస్తాయా, ఎట్లా వస్తాయి ఏంటి అనేది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది హార్వెస్ట్ అనేది, చాలా చాలా. నాకు కూడా. సంజమ్మ అయితే ఇంక అసలు చెప్పే పనే లేదు. ఇక అసలు నా 2 చేతులు బురద అయింది సంజమ్మని చూపిద్దామంటే. పిల్లలతోటి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేపిస్తూ ఉండాలండి. అప్పుడే వాళ్ళకి అసలు పంట వాల్యూ ఏది ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. సంజమ్కైతే ఆల్మోస్ట్ గార్డెనింగ్ వీడియోలు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తను దగ్గరగా ఉండి చూస్తుంది కనుక చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. అట్లా మీ పిల్లల్ని కూడా గార్డెనింగ్లో ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంటే బాగుంది. కాలేజ్ నుంచి రావడం ఇంకా ఇదే పని. చూసారా, ఇదిగోండి 4 టబ్బులు పండింది పంట. అంటే ఒక పచ్చి పసుపు అయితే ఒక 10 కేజీల దాకా ఉంటుందండి. మరి ఇది ఎండబెట్టి పసుపు చేస్తే ఎంత వస్తుంది అనేది నాకు ఐడియా లేదు. దీని సంగతి కనుక్కుని ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రాపర్గా కనుక్కొని దీని కథ ఏంటో చూద్దాము. లాస్ట్ టైం అత్తయ్య అయితే ఇట్లా కట్ చేసేసి ఎండబెట్టి పసుపు మిక్సీ పట్టేశారు. కానీ అలా చేయొచ్చా లేకపోతే ఇంకా ప్రాసెస్ ఏంటనేది దయచేసి సలహా ఇవ్వండి కామెంట్స్లో. ఈ సంతోషం వెలకట్టలేంది. మరి మీకు కూడా పసుపు వేసారా, వేయకపోతే జస్ట్ మన ఇంట్లోకి సరిపడైతే 2 టబ్బులు వేసుకోండి, హ్యాపీగా మనకి సరిపోతుంది. పసుపు యాంటీబయాటిక్ కనుక మనం ప్రతి కూరలోనూ వేస్తాం కదా, అది ఆర్గానిక్ది అయి ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ తోటి చక్కగా పసుపు పెంచుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ, అందరూ పసుపు పండించాలి అని కోరుకుంటూ మీ సునీత.